और कितना है ये फूल? ये फुल 300। 300। उतना फुल का 50। ये ट्री का नाम क्या है? డింగ్సే కాశీ భాష మే. ఇక్కడైతే నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారండి. బీరకాయల తాలూకా తొక్కల్ని తీసి వీళ్ళు అమ్ముతున్నారండి. లోకల్లో దొరికే మిర్చి అండి, రౌండ్ గా ఉంది. సో ఈ రోడ్ ఉంది కదండి, ఇదైతే పోలీస్ బజార్ వెళ్లే రోడ్ అండి. ఇది దీని పక్కనే వర్డ్స్ లేక్ అయితే ఉంది. యువతలు ఉంది కదా, ఇది బొటానికల్ గార్డెన్ అయితే ఉంది. మనోడైతే ఇక్కడ చక్కగా ఫిషింగ్ చేస్తున్నాడు. దొరికిందో లేదో మరి. ఈ రోజు అయితే నేను అన్లక్కీ గాయ్స్, ఎందుకంటే మంగళవారంకి వచ్చా, దీని పక్కనే ఈ వర్డ్స్ లేక్ చూడడానికి వచ్చా. కాకపోతే ఈ రోజుకి సెలవు అని మనకి తెలియదు కదా. ఇదైతే మీకు సేమ్ బ్రిడ్జి లానే ఉంది కదా, బ్రిడ్జి లానే మనకైతే ఫీల్ ఉంటుంది. హలో అండి, ఇప్పుడైతే నేను బొటానికల్ గార్డెన్కి వచ్చాను. దీనికి టికెట్ అయితే 20 రూపాయలు పడింది. లోపలికి వెళ్ళి చూద్దాం. దీని లోపలికి వెళ్ళామంటే ఎక్కడో అడవికి వచ్చామా అన్నంత ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇదైతే సిటీ మధ్యలో చెట్లు పెంచి ఈ బొటానికల్ గార్డెన్ అయితే పెట్టారండి. ఇదేదో సన్నని రోడ్లా ఉంది కదా, రోడ్డు కాదండో, ఒక చిన్న మార్గం అన్నమాట. మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ ఎంట్రన్స్ నుంచి మెట్లు అయితే బాగానే కట్టారండి లోపలికి వెళ్ళడానికి. ఈ గార్డెన్ లో చక్కగా వీలైతే పలిచిన రాయిని పలిచారండి, కూర్చోడానికి బాగుంది. ఇక్కడ మొత్తం ఇంకేం లేదండి, చెట్లు మొక్కలు ఉంటాయి. వాటిని చూసి మనం ఎంజాయ్ చేయడమే. ఈ వాటర్ ఫాల్ కంటే పెద్ద పెద్ద వాటర్ ఫాల్ మరి ముందుకైతే వీడియోలో చూపిస్తా, ఓకేనా? ఇదేమాత్రం ఇది మామూలుగా ఇది సృష్టి ఈ విధంగా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే ఒక అరగంట గంట వరకు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి నేనైతే పోలీస్ బజార్కి వెళ్తున్నా. ఈ బొటానికల్ గార్డెన్ అది నార్మల్ గానే ఉంటుందండి, టైం వేస్ట్ చేసుకోమాకండి. పక్కనే వర్డ్స్ లేక్ అని ఉంటుంది, అక్కడికి వెళ్తే బోటింగ్ చేసుకోవచ్చు, ఫ్యామిలీతో సరదాగా ఉండొచ్చు. ఇక్కడికైతే ప్రేమికులే ఎక్కువగా ఉంటారు, సీక్రెట్గా ఉండాలండి. అందుకనే ఇక్కడికి వచ్చి టైం వేస్ట్ చేసుకోమాకండి, ఓకేనా? ఇప్పుడు మనమైతే పోలీస్ బజార్కి వెళ్దాం. సో ఫ్రెండ్స్ చూసారు, ఇక్కడ ట్రాఫిక్లో నేనైతే ఇరుక్కున్నానండి. ఇది బస్ స్టాండ్ అండి. అవతల నుంచి అదిగోండి బస్ స్టాండ్ వెళ్తుంది. అదే ఇక్కడ నుంచి ట్యాక్సీలు కూడా దొరుకుతాయి అన్నమాట. వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసుకొని ఇక తిరగడానికి అయితే బయలుదేరుతున్నా. సో ఇది సిటీ సెంటర్ అండి, ఇదే అన్నమాట పోలీస్ బజార్ అని పిలుస్తారు. అక్కడ ఉండి చూసారా సెంటర్ పాయింట్ షిల్లాంగ్ అని, షిల్లాంగ్కి ఇదే సెంటర్ పాయింట్ అన్నమాట. అసలు ముందల్లా కనబడిన జనాలు ఈ పోలీస్ బజార్కి వచ్చేసరికి ఎక్కడి నుంచి ఊడిపడ్డారా బాబు అన్నంత జనాలు మనకి కనబడుతున్నారు, అసలు గ్యాప్ లేకుండా. నేనైతే లోపలికి వచ్చా. ఇదిగోండి, ఇది చెప్పుల షాప్ అన్నమాట. మనకు కావలసినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ మళ్ళీ కేరళ అతను కలిసారండి. ఇదిగోండి, అడుగడుగున కేరళ వాళ్ళు కలుస్తున్నారు ఈ మధ్య. అసలు ఎంత దూరం వెళ్ళినా గానీ ఈ జనాలు అయితే అసలు తగ్గడమే లేదు. ఎటు నుంచి వస్తున్నారో ఏందో, ఆ చివరి దాకా ఉన్నాయి షాపులు అయితే. లోకల్ మామిడికాయలు చూసారా, మామిడి పండ్లు. ఈ మార్కెట్ అయితే చివరి దాకా వచ్చానండి, ఇంకా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు టైం వచ్చి 4:30 అవుతుందండి. కాసేపు అయితే చీకటి అవుతుంది కదా, సో ఆ టైంలో ఇంకా బాగుంటుంది వెదర్ అయితే. ఈ పోలీస్ బజార్లో మొత్తానికి తిప్పి తిప్పి చూపిస్తా ఏమేమి ఉంది ఏంటనేది. సో అవి ఇవి కాకుండా అన్ని దొరుకుతున్నాయి, ఏవి అసలు లెక్క పెట్టకూడదు. చూడండి, ఇక్కడ లోకల్గా ఈ పువ్వులు ఉన్నాయి చూడండి, వెరైటీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇక్కడ కూడా అమ్ముతున్నారండి. పైన నుంచి వచ్చంటే కింద మొత్తం ఇంకా మార్కెట్స్ అయితే ఉంటూనే ఉంటుంది. ఇక్కడ నాకు కొత్తగా అనిపించే మొక్క అయితే మీకు చూపిస్తా. ఇదిగోండి చూసారా, ఈ పువ్వులు అయితే వెరైటీగా ఉన్నాయండి. వీలైతే అమ్ముతున్నారు ఇక్కడ కాశీ ట్రైబ్స్. పువ్వుల పేరు ఏంటనేది ఇప్పుడు అడుగుదాం. ఫూల్ కా నామ్ క్యా హై? ऑर्किड. काशी का नाम है, काशी में. और कितना है ये फूल? ये फुल 300। 300. उतना फुल का 50। ఆహాహా, ఇదైతే 300 అంటండి. ये सब ये है ना, ये सब ये है ना. ఈ అక్క అయితే సిగ్గుపడుతుంది, వీడియో తీయొద్దని అంటుంది. సో అక్క 300కి అమ్ముతుందంట, మనకైతే 50 రూపాయలు తగ్గుతుందంట. బాగుంది మొత్తానికి పువ్వు. ఇంకోటి చూపిస్తా, పాన్ అండి. చూడండి, ఇది ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ మాత్రం మోస్ట్ గా దొరుకుతుంది, ఎక్కువగా దొరుకుతుంది. అయితే అదిగోండి ఆ వే నుంచి వచ్చాం కదా, ఇక ఈ వే నుంచి వెళ్దాం మనం. ఇదంతా పోలీస్ బజార్. సో చూడ్డానికి కొత్తగా ఉంది. ఇదంతా బజార్లే,
ట్రాఫిక్ వల్ల మనం ఇక్కడ ఉండకూడదు, లేదంటే దూసుకుపోతాయి బళ్ళు. చూసారా రోడ్డు పక్కన ప్యాంట్లు, షర్ట్లు, బ్యాగులు ఏ టు జెడ్ అండి, ఏ టు జెడ్ ఈ రోడ్డు పక్కన అయితే అన్ని చౌకగా దొరుకుతాయి. సాయంత్రం అయితే మనం తిరగడానికి రావచ్చండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని దొరుకుతాయి, షాపింగ్లు అవన్నీ చేసుకోవచ్చు. ఇదిగోండి లోపల కూడా బట్టలు అయితే అమ్ముతున్నారు. ఏదో కమల్ దాకా హోక్ అని ఉంది, లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూసొద్దాం అసలు లోపల ఏమేమో. వావ్, ఫ్రూట్స్ అండి, ఇక్కడ మామిడి పండ్లు, ఆరెంజెస్, లోకల్ ఆకుకూరలు అయితే అమ్ముతున్నారు. చూసారా బాగున్నాయి. అండ్ ఇక్కడ కూడా లోకల్ వెజిటేబుల్స్ అయితే అమ్ముతున్నారు, ఫ్రూట్స్. ఇదేదో చాలా ఇరుకుల్లో వచ్చినట్టుందండి, ఒకే ఒక చిన్న మార్గం మాత్రమే ఉంది. వామ్మో, అసలు తిరగడం ఓపిక ఉండాలే కానీ గల్లీల్లో చాలా అంటే చాలా షాపులు అయితే ఉన్నాయి. ఎక్కడ ఊడిపడ్డానో ఏందో తెలియడం లేదు. సో ఇదైతే మనం డార్జిలింగ్లో చూసామండి, ఆ ఫ్రూట్స్ అయితే ఇక్కడ కూడా అమ్ముతున్నారు నార్త్ ఈస్ట్లో. వామ్మో, గల్లీలో అసలు ఎక్కడి నుంచి వచ్చానో ఏందో. అటు నుంచి రావడాలు, ఇటు నుంచి పోవడాలు, మధ్యలో చిన్న దారి మాత్రమే ఉంది. ఇక్కడ ఏం కర్రలు అమ్ముతున్నారో ఏందో ఇది. ये ट्री का नाम क्या है? डिंगसे, काशी भाषा में। ये इससे क्या करते भाई? इससे क्या करते हैं? ఓహోహో, మనోడైతే వెలిగిస్తున్నాడండి అక్కడ. ఓహోహో, ఈ కర్రలు అయితే ఏందో నాకైతే ఐడియా లేదు. సో వాళ్ళైతే కట్టలుగా అమ్ముతున్నారు. వాడిని అడిగాను, కాకపోతే మరి వివరించలేకపోతున్నాడు, హిందీ అయితే అంతగా రాదేమో. ఇదిగోండి మనోళ్ళైతే ఏ విధంగా కష్టపడి తీసుకుపోతున్నారు సామాన్లు. అయితే చీపుర్లు దొరుకుతున్నాయండి, చీపుర్లు, పసుపు, అలాగే చేపలు, ఎండు చేపలు ఇక్కడ దొరుకుతున్నాయి. వావ్, ఇక్కడ చిన్న కట్టలు బట్టి 20 రూపాయలు 50 రూపాయలు అయితే అమ్ముతున్నారు. అండ్ ఇదంతా ఎండు చేపలండి. సో ఇక్కడైతే ఎక్కువగా నెత్తళ్ళు అమ్ముతున్నారండి, ఎండు చేపలు. ఇదిగోండి అయితే భయ్యా కాసిమే ఎక్కడికో వచ్చి తప్పిపోయినట్టుంది నాకైతే. ఎందుకంటే యువతలు వెళ్ళామంటే అవతల రోడ్ ఉంటుంది, యువతలు వెళ్ళామంటే యువతలు ఒక సందు ఉంటుంది. సో గుర్తించుకోవడం కష్టంగా ఉంది. ఎలాగ వచ్చానో అలాగే ఫస్ట్ అయితే వెళ్తా. ఎక్కువగా లోకల్ ప్రొడక్ట్స్ ఏదైనా ఇక్కడ పీపుల్స్ అయితే అడిగితే కొంచెం సేపు మాత్రమే చెప్తారండి. మళ్ళీ అడిగామనుకోండి వాళ్ళైతే ఇంకా వేరే విధంగా చూస్తున్నారు. ఇక్కడైతే నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారండి, ఆ గూళ్ళలో ఉన్నాయి కదా చూసారా, సపరేట్ గా సౌండ్ కూడా వినిపిస్తున్నట్టుంది. అదిగోండి నాటుకోళ్ళు కూడా అమ్ముతున్నారు. అరే బాప్రే, ఈ బజార్ అయితే కొత్తగా చూస్తున్నా. మొత్తం నాటుకోళ్ళు, పారం కోళ్ళు అవే ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపల చూడడానికి చిన్నగా ఉన్నా కానీ వామ్మో అసలు మైండ్ బ్లోయింగ్ లోపల ఆ బజార్ అయితే. ఇక్కడ ఎటు ఊడిపడ్డానో ఐడియా లేదండి నాయన. నేనైతే ఇంచుమించు 1.5 కిలోమీటర్ వరకు నడిచుంటానండి. సో తప్పిపోయి ఉంటాను, పైకి వరకు వెళ్ళాను. ఎలా వచ్చానో మళ్ళీ ఆ కిందకి అయితే వెళ్ళాలి. అసలు గుర్తుందో లేదో నాకైతే భయం అనిపిస్తుంది, ఎక్కడ ఏ మూలలో ఉన్నానో ఏంటో. ఈ బజార్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి, బాగుంటుంది, చాలా రద్దీగా. ఈ బజార్లో తిరిగి అలసిపోయానండి, అందుకే ఇక్కడ లోకల్ చాయ్ అయితే ఆర్డర్ చేసా. అలాగే ఇక్కడ చూసారా రోటీ అండి, తిని చూద్దాం. బాగుంది. పోపుంజనం జంగతవే కోనే షిలాంగ్ లేంగే సేమ్ మా సౌరోళ్ళు ఎట్లా తయారు చేస్తారో అలానే ఉంది. బ్లాక్ టీ బాగుందండి, అండ్ అలాగే ఈ రోటీ కూడా బాగుంది.
సో వీళ్ళైతే ఇక్కడ టీ ఇచ్చారు కదా, యాక్చువల్గా 20 రూపాయల ప్రైస్, కాకపోతే నా దగ్గర చేంజ్ లేక 10 రూపాయలే తీసుకున్నారు. సిబ్లు కుబిన్ అయినా मतलब काशी भाषा में सिबलू कुबेन। हाँ थैंक यू। कुबली सिबून ఓకే 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 కుబ్లీ సిబూన్ నేను రివర్స్ చేసా యాక్చువల్గా, కుబ్లీ సిబూన్ అంట. ఓకే థ్యాంక్ యూ అని అర్థం. సో ఆ చాయ్ తాగి బయట అయితే మళ్ళీ మీకు అసలైన సిటీ సెంటర్ని అయితే మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే చూసారా ఈ బీరకాయల తాలూకా ఆ తొక్కల్ని తీసి వీళ్ళు అమ్ముతున్నారండి. వావ్ బాగుంది మొత్తానికి. నా తెలుగుకో దండం నాయన. ఏమనుకుంటున్నారా, నేను ఆ కింద నుంచి వచ్చాను కదా పోలీస్ బజార్ సెంటర్ నుంచి, అండ్ మీదకి వచ్చి మళ్ళీ సిటీ సెంటర్కి పోవచ్చేమో అనుకున్నా, కానీ కాదండి. ఎలా వచ్చానో మళ్ళీ అటునుంచే వెళ్ళాలి. సాయంత్రం అయ్యే కొలది ఇక్కడ పోలీస్ బజార్ అనేది వేరే లెవెల్గా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ లైట్లు వేస్తారు కదా, అప్పుడు ఇంకా బాగుంటుందండి. సిటీ సెంటర్ నుంచి మీకైతే చూపిస్తా. సో రాత్రి అయింది గాయస్, మనం ఈ టైంకి వస్తే వ్యూ పాయింట్ అయితే బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఐ లవ్ షిలాంగ్ అని రాస్తుంది. అండ్ అదిగోండి మనమైతే సెంటర్ పాయింట్కి వచ్చాం. ఇక్కడే మెయిన్ అన్నమాట. వెనకాల చూసారా ఐ లవ్ షిలాంగ్ అని ఉంది, ఇదే సెంటర్ పాయింట్ అండి. వావ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. దీనికోసమే నేనైతే వెయిట్ చేసా. నైట్ అయితేనే ఇక్కడ లైటింగ్ వెలుగుతాయి కదా, దాని వలన మనకైతే అట్రాక్ట్ గా ఉంటుంది సెంటర్ పాయింట్ అనేది. సో ఫ్రెండ్స్ మనమైతే లోపలికి వెళ్దాం పోలీస్ బజార్ లో. ఇందాక ఆల్రెడీ చూసాం, కాకపోతే డార్క్ వచ్చింది కదా, దీని వలన మనకి చాలా అట్రాక్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. డార్క్ అయింది కదా, ఇప్పుడు చాలా బెటర్ ఫీల్ గా ఉంటుంది. ఓకేనా, నేనైతే నైట్కి వచ్చా మళ్ళీ తిరగడానికి. ఇందాకైతే మీకు పగలు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించా. ఇప్పుడు నైట్ అయితే ఎలా ఉంటుంది ఏంటో ఒకసారి చూడండి. చుట్టుపక్కల లైట్ ఉండడం వలన బాగున్నాయి. ఈ పోలీస్ బజార్ లో తిరగాలంటే రాత్రికి రావాలండి, సాయంకాలం బాగుంటుంది. అండ్ ఈ బజార్ను చూసినట్టు ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా వస్తువులు కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. అంటే మనం బార్గెన్ చేస్తే తగ్గుతుందిలేండి, తగ్గొచ్చు. జనాలు అయితే ఇందాక కంటే ఇప్పుడు సాయంకాలం అయింది కదా, ఫుల్ రద్దీగా పెరిగిపోయారు. మళ్ళీ షిలాంగ్ వచ్చినట్లయితే పోలీస్ బజార్ చూడకుండా అసలు మీరు వెళ్ళమాకండి. తిరగాలి. ఇక్కడ చాలా అంటే వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు. మనకేం తెలుసు ఎవరు మన వాళ్ళు ఉన్నారు, ఎవరు వేరే వాళ్ళు ఉన్నారు అనేది. సో ఈ పోలీస్ బజార్ లో అసలు ఏం కొనుక్కోకుండా వీడియో కోసమే వచ్చాను చూసారా. అండ్ మీరైతే అట్లా చేసుకోమాకండి, ఓకేనా. ఏదో ఒకటి తీసుకోండి. షిలాంగ్ లో అట్రాక్టివ్ ప్లేసెస్ ఏదైనా ఉందని అంటే ఈ పోలీస్ బజారే. అటు ఇటు తిరుగుతూ కొంచెం టైం స్పెండ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ గా దొరికే మిర్చి అలాగే ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు చూసారా. ఇదిగోండి, నేనైతే ఇది కొత్తగా చూస్తున్నానండి. ఇదేం ఫ్రూట్ అన్నది మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఇదైతే మీకు ఆల్రెడీ ఇంతకు ముందే ఒక వీడియోలో పరిచయం చేశాను. లోకల్లో దొరికే మిర్చి అండి, రౌండ్ గా ఉంది చూసారా. అండ్ ఇవి కూడా రౌండే, పామ్ మిరియాలు అనుకుంటా అది. అందరూ కూడా ఎవరి పని వాళ్ళు బిజీగా ఉన్నారండి. కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు, అండ్ వ్యాపారస్తులు కొనిపించేలా చేస్తున్నారు. చెప్పులు అయితే రకరకాలుగా ఉన్నాయండి. ఈ చెప్పులే కాదు, షూస్ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి అనుకుంటున్నా, ఎంతో అడుగుదాం. సూట్ అవుతుందా లేదా చూడండి ఒకసారి. ఎలా ఉంది? సో ఫ్రెండ్స్, పోలీస్ బజార్ని కేవలం చూపించడానికే మళ్ళీ నేనైతే సాయంత్రం అయితే వచ్చా. చూసారుగా క్రౌడ్ ఏ విధంగా ఉంది ఏంటనేది. సాయంత్రం అయితే చాలండి. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇంత క్రౌడ్లో వీడియో తీసాను కదా,
దానికోసం ఒక లైక్ కావాలి నాకు. దిగోండి అక్కడ ఐ లవ్ షిలాంగ్ అని ఉంది కదా, సో అది చూడాలంటే నైట్ మాత్రమే బాగుంటుందండి. ఈ ఏరియా అంతా ఫాస్ట్ ఫుడ్స్ అండి. మనకి ఏం కావాలన్నా ఇక్కడ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. లోకల్ ఫుడ్స్ కూడా టేస్ట్ చేయొచ్చు. ఇదిగోండి మీకు చూపిస్తా. వా, వేడివేడిగా చేస్తున్నారు చౌమి. అదే కాదు ఇంకా రోటీలు ఏవైనా మనం టేస్ట్ అయితే చూడొచ్చు. అదిగోండి ఆ చివరి దాకా ఉంది అనమాట. ఇక్కడ బిర్యానీ హౌస్ అని ఉంది. ఫ్రైడ్ రైస్ కూడా ఉండుంటేమో. బాయ్ ఫ్రైడ్ రైస్ है, फ्राइड राइस कितना है? वेज 50 रुपीस अंटा. ये क्या है बिरयानी? कितना है बिरयानी? 100 का चिकन से साथ आएगा. हाँ और ये నేను ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశానండి. నేను స్పూన్ దీజే బాయ్. లోకల్ ఫుడ్ అయితే ఫ్రైడ్ రైస్ ని ఆర్డర్ చేశానండి. మామూలుగా ఉంది, మరి అంత రుచి అయితే ఏం లేదు. వెజ్ అయితే ఆర్డర్ చేశానండి. ఇక్కడైతే బార్బిక్యూ కాలుస్తున్నారండి. బాయ్ కిतना है भाई? 120. ये पिग्गा है क्या? चिकन का है? चिकन का कितना है? ये भी 120 है. ఇది కూడా 120 రూపాయలే అంట. పిగ్ కావాలంటే పిగ్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతతో ముగించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఓకేనా? ఈ వీడియో ముగిస్తున్నా. బాయ్ బాయ్, అందరికీ నమస్తే. మరో కొత్త వీడియోలో కలుద్దాం.